అందరికీ నమస్తే. వినాయక చవితి రోజు చేసుకునే కొబ్బరి బెల్లం కుడుముల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ కుడుముల్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్పుల బెల్లం పొడిని తీసుకుంటున్నాను. 2 కప్పుల బెల్లం పొడికి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు కూడా వేడి చేసుకుని ఆ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి, నేను ఈ చిన్న బౌల్ తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అనేది ఎంతే వేసుకోవాలి అని కొలతేమీ లేదు, సుమారుగా అయినా తీసుకోవచ్చు. ఈ కొబ్బరి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని దీంట్లో కలుపుకోవాలి. ఇది 2 కప్పుల బెల్లం పొడి కాబట్టి మనకి 2 కప్పుల వరకు బియ్యపిండి సరిపోతుంది. దీంట్లోకి 2 కప్పుల వరకు బియ్యపిండి అనేది యాడ్ చేసుకుని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు పొయ్యి మీద ఉంచి అలా కలిపిన తర్వాత ఇది చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టేసేయండి. దీన్ని కలుపుతూ ఉండగానే మనం కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిసేపటికి ఈ పిండి అనేది మనకి చల్లారిపోతుంది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ వీటిని మనకి కావలసిన ఆకారంలో కుడుముల్లాగా చేసుకోవాలి. చాలా వరకు రౌండ్గానే చేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు నేను చూపించే ఆకారంలో ముట్టికాయల రూపంలో అయినా చేసుకుంటారు. సో ఇలా చేసుకున్న వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. మనం వీటిని ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. రీసెంట్గా వచ్చే ఇడ్లీ పాత్రలో కొన్నిటికి స్టీమింగ్ ప్లేట్స్ అనేవి ఇస్తున్నారు కదా, సో మా ఇంట్లో అది ఉంది. నేను స్టీమింగ్ ప్లేట్కి నెయ్యి అనేది రాసేసి మొత్తం అన్నీ కూడా దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 10 నిమిషాలు పావు గంట వరకు ఉడికించుకుంటే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. చల్లారిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. సో ఇదేనండి వినాయక చవితి రోజు చేసుకునే కొబ్బరి బెల్లం కుడుముల రెసిపీ. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.